తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు ఎన్యూమరేషన్ ఫామ్లకు అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లున్నారు. ఇప్పటి వరకు 2,64,30,494 మంది ఓటర్లకు సంబంధించి ఎలక్టోరల్ ఫామ్స్ డిజిటలైజేషన్ పూర్తయింది. 73 లక్షల ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి రాలేదంటున్నారు ఈసీ అధికారులు. 9 లక్షల మంది ఓటర్లు మరణించారని, 6 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రేపు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ఎన్నికల అధికారులు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ డిజిటలైజేషన్ ప్రాసెస్ ఇవాల్టితో ముగియనున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి శేఖర్? ఎస్గ్రేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఇచ్చేందుకు చివరి తేదీ. అర్ధరాత్రి 12 గంటల వరకు ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపారో అవన్నీ కూడా బూత్ లెవెల్ అధికారులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 12 దాటితే కనుక ఫామ్స్ అన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉండవు. ఇక ఇప్పటి వరకు 78% పూర్తయినట్లుగా ఎన్నికల అధికారులు చెప్పారు. మనకంతున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 70 నుంచి 73 లక్షల ఓట్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి రాలేదు అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా షిఫ్టెడ్ ఓట్స్ ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. 45 లక్షల ఓటర్లు షిఫ్టెడ్ ఓటర్లుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక మరణించిన వారు దాదాపు 9 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక షిఫ్టెడ్ ఓటర్లో ఏపీ, రాజస్థాన్, కర్ణాటకకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు వాళ్ళే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక డూప్లికేట్ ఓట్లు దాదాపు 6 లక్షలు ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక మిగతా టెక్నికల్కు సంబంధించి కొన్ని ఫామ్స్ ఫిలప్ చేయకపోవడం కావచ్చు, లేదంటే సరైనటువంటి ఆధారాలు సమర్పించకపోవడం కావచ్చు, అట్లాగే ఇతర డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తిగా అవ్వకపోవడం కావచ్చు, ఇట్లా దాదాపు 10 నుంచి 15 లక్షల ఓట్లు ఉన్నాయి అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంత్రం ఈ సమయానికి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయి సంబంధించినటువంటి లెక్కలను ప్రకటన చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శేఖర్.